మనం 4 నుంచి 7 ఇంచులు ఉన్న అట్టిపండుని మాత్రమే చూసింటాం, కానీ 40 ఇంచులు ఉన్న అట్టిపండు కేవలం ఒక చోట్ల మాత్రమే పండుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, అలానే కొన్ని ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న ఎంప్లాయీస్ ఒక్క రోజు కోసం మాత్రం చాలా ఎదురు చూస్తుంటారు. అదే సెకండ్ సాటర్డే. అసలు సెకండ్ సాటర్డే రోజు ఎందుకు హాలిడే ఇస్తారో తెలుసా? ఇలా ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. భారతదేశంలోనే కాకుండా చాలా దేశాల్లో సెకండ్ సాటర్డే రోజు బ్యాంక్స్, స్కూల్స్, గవర్నమెంట్ సెక్టార్స్ ఇలా చాలా వాటికి సెలవు ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఆఫీసర్ కి ఒక నిజాయితీ గల అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే ముసలి వాళ్ళైన తన పేరెంట్స్ ని కలవడానికి వాళ్ళ సొంత ఊరికి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఊరికి వెళ్ళడానికి కుదిరేది కాదు. దీంతో అతని తల్లిదండ్రులే చూడడానికి వచ్చేవాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటిష్ ఆఫీసర్ అతను నిజాయితీగా ఉండడం వల్ల ప్రతి నెలలో సెకండ్ సాటర్డే తన సొంత ఊరికి వెళ్ళడానికి సెలవు ఇచ్చాడు. దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ సెలవు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా భారతదేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కూడా ఈ హాలిడే వస్తూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరేమంటారంటే, ఎప్పుడైనా మీరు ఏటీఎం లో మనీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సడన్ గా దొంగలు వచ్చి బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే ఇలా చేయండి. మీ ఏటీఎం పిన్ ను రివర్స్ లో ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏటీఎం పిన్ 1234 అయితే మీరు 4321 అని ఎంటర్ చేయాలి. ఇలా చేస్తే ఏటీఎం లో ఉన్న మనీ ఆ మిషన్ స్లాట్ మధ్యలో ఆగిపోతుంది. అంతేకాకుండా వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలర్ట్ చేస్తుంది. మనం సాధారణంగా చేపలు తింటే శరీరానికి విటమిన్ ఏ, డి, ఈ, కేలతో పాటు మంచి పోషకాలు వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చేపను తింటే పోషకాల సంగతి ఏమో గానీ దాదాపు 36 అవర్స్ మత్తులోనే ఉంటారు. 36 అవర్స్ అయిపోయిన తర్వాత పీడకలలు కూడా కంటారు. ఆ చేప పేరు హలూసినోజెనిక్ ఫిష్. ఇది మోస్ట్లీ మెడిటేరియన్ సీ దగ్గర ఆఫ్రికా తూర్పు తీరంలో కనిపిస్తుంది. ఇవి చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా గోల్డెన్ లైన్స్ తో కనిపిస్తాయి, కానీ వీటిని తింటే మాత్రం వాటిలో ఉండే డ్రగ్ వల్ల మనిషిని 36 గంటల పాటు మత్తులోనే ఉండేలా చేస్తుంది. ఫ్యాక్ట్ ఏంటంటే దీన్ని తినడం వల్ల ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తప్పులలో ఇది ఒకటి. ఒక పిల్లిని సీక్రెట్ ఏజెంట్ గా మార్చేందుకు CIA 1960లో ఒక పిల్లికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా దానికి అకౌస్టిక్ కిట్టి అనే పేరు కూడా పెట్టారు. ఆ పిల్లి చెవిలో ఒక మైక్రోఫోన్, తలలో ఒక యాంటీనా, దాని బాడీలో ఒక ట్రాన్స్మిటర్ కూడా పెట్టారు. ఇలా 5 ఏళ్ల పాటు ఆ పిల్లికి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ ఎక్విప్మెంట్ కి అండ్ ట్రైనింగ్ కి సుమారు $20 మిలియన్ ఖర్చు అయింది. తర్వాత ఆ పిల్లిని వాళ్ళ ఫస్ట్ మిషన్ లో దింపడానికి సిద్ధమయ్యారు. కానీ పిల్లిని పంపిన కొన్ని క్షణాల్లోనే ఆ పిల్లి ఒక టాక్సీ కింద పడి చనిపోయింది. మన దేశంలో మొత్తం 50 రకాల అట్టిపండ్లు ఉన్నాయి, కానీ సాధారణంగా అట్టిపండ్లు 4 నుంచి 7 ఇంచుల వరకు ఉంటుంది. అంతకంటే చిన్నవి కూడా ఉంటాయి, కానీ 40 ఇంచులు ఉన్న అట్టిపండ్లు ఉన్నాయి అని చెప్తే మీరు నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే. ఇండోనేషియాలోని అర్ఫక్ అనే పర్వతంలో ఎప్పుడూ చూడనంత అతిపెద్ద అట్టిపండ్లు పండుతాయి. అక్కడ అరటి చెట్లు కూడా నార్మల్ గా ఉండేదానికంటే చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ అరటి పండ్లను హైలాండ్ అరటి అని కూడా పిలుస్తారు. వీటి ఆకులు కూడా 5 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉంటుంది. ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఒక్క అరటిపండు తింటే రోజంతా భోజనం లేకుండా ఉండొచ్చు. బ్రిటిష్ వరల్డ్ లైఫ్ గ్రూప్ లో ఒక జాబ్ ఉంది. ఒకవేళ ఈ జాబ్ లో జాయిన్ అవ్వాలంటే మారుమూలలో ఉన్న గాఫ్ ఐస్లాండ్ అనే చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కేవలం 7 మనుషులు మాత్రమే ఉంటారు, కానీ 80 లక్షల పక్షులు ఉంటాయి. పక్షులను ట్రాక్ చేస్తూ ఉండడమే వీళ్ళు చేయాల్సిన పని. వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నందుకు వీళ్ళకి ఇచ్చే శాలరీ ఎంతో తెలుసా? సంవత్సరానికి 25 లక్షల జీతంతో పాటు ఉండటానికి ఇల్లు, అంతేకాకుండా 26 రోజుల పాటు సెలవులు కూడా ఉంటాయి. కానీ అక్కడ ఒక ఇబ్బంది ఉంటుంది. అదేంటంటే ఆ ప్లేస్ లో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అంతేకాకుండా అక్కడ ఏమీ పండించడానికి వీల్లేదు. కావాల్సిన ఫుడ్ మొత్తం సంవత్సరానికి ఒకసారి మాత్రమే షిప్ లో వస్తుంది. భూమి మీద ఏ జీవి ఎంతకాలం జీవించాలో ప్రకృతి నిర్ణయిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షెర్మన్ అనే చెట్టు భూమిపైనే అతిపెద్ద చెట్టులో ఒకటి. దీని వయసు 2000 సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుంది. జైంట్ ఫారెస్ట్ ఆఫ్ సెక్వోయా అనే నేషనల్ పార్క్ లోని ఉన్న ఈ చెట్టు 25 అడుగుల ఎత్తు, 1487 క్యూబిక్ మీటర్స్ వెడల్పు ఉంటుంది. దీనికి చాలా పేర్లు పెట్టి తీసేశారు. ఎందుకంటే దీనికి ఏ 100 ఏండ్లో కాదు కదా, తరానికి ఒక పేరు పెట్టేవాళ్ళంట. ఇప్పుడు ఉన్న ఈ జనరల్ షెర్మన్ అనే పేరు కూడా ఎన్నాళ్ళుంటుందో చెప్పలేం. ఒకవేళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.